మీరు నందు ప్రవర్తనలో కోపం చూశారు. నేను శ్రావ్య ప్రేమని, తనలోని బాధను చూశాను. ఇష్టపడిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పటికే ఇద్దరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అదే బాధని శ్రావ్య కూడా అనుభవించడం ఎంతవరకు కరెక్ట్? పాపం, అసలు తనేం చేసిందని శిక్ష అనుభవించాలి. నందుని తను ఎంత ప్రేమించుంటే ప్రాణం తీసుకునేంత వరకు వెళ్ళుంటుంది. మన రాతని మనం రాసుకున్నాం. శ్రావ్య బాధని దూరం చేసే బాధ్యత మనం కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు? మనమే తీసుకోవాలి. మనమే వాళ్ళిద్దరినీ కలపాలి. మీరన్నది నిజమే, కానీ నేను అదితిని పెళ్లి చేసుకుంటే తప్ప తను శ్రావ్యని పెళ్లి చేసుకునేలా లేడే. అలాంటప్పుడు నందుని పెళ్లికి ఎలా ఒప్పిస్తాం? ఏమో, నాకు తెలియదు, కానీ ఎలాగైనా ఒప్పించాలి. నందు శ్రావ్యల పెళ్లి జరగాలి. ఆ దేవుడు ఆడుతున్న ఆటలో ఆయనే ఏదో ఒక దారి చూపించాలి. సారీ అండి, మిమ్మల్ని ఇంటికి దగ్గర చేస్తానని తీసుకొచ్చి మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను. నేనే మీకు సారీ చెప్పాలి. అసలు నేననే దాన్ని ఒకటి లేకపోతే మీ జీవితం మరోలా ఉండేది. నా వల్ల మీరు, ఈ కుటుంబం అనుక్షణం బాధపడుతోంది. మీలాంటి గొప్ప మనిషి నాకు స్నేహితుడిగా దొరికినందుకు, మిమ్మల్ని, నాకు నీడనిచ్చిన ఈ ఇంటిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాన్నమ్మకి ఈ ఇంటి పరువే ముఖ్యం. అమ్మా నాన్నకి అసలు ఏం జరిగిందో తెలియని బాధ. అక్క వాళ్ళకి వాళ్ళు అనుకున్నది జరగలేదన్న కోపం. అంతా కలిసి వాళ్ళకి నా మీదున్న ప్రేమని మీ మీద ద్వేషంగా మార్చుకున్నారు. ఆలియా గారు, వాళ్ళ మాటల్ని మనసులోకి తీసుకోకండి. ఏమ్మా, బాగున్నారా అమ్మా? కుటుంబం అంతా కులాసాగా ఉన్నారా? ఏమ్మా, ఏమైంది? ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవు పంతులు గారు. ఏం జరిగింది తల్లి? చూడమ్మా, ఏం జరిగినా ఎలా జరిగినా కళ్యాణం అనేది రెండు జీవితాల కలయిక. ఇద్దరి మనుషుల కలయిక జరిగింది అంటే దానికి ఒక కారణం, బలమైన బంధం ఉందని అర్థం. వాళ్ళిద్దరూ కలవాలని ఆ దేవుడు రాసినప్పుడు కాదనడానికి మనమెవరమమ్మా? అంతా మంచిదనుకుని మనం స్వాగతించాలమ్మా. మీరన్నది నిజమే పంతులు గారు.
కానీ ఇంట్లో పరిస్థితులు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి. ఒకరికొకరు నిప్పు ఉప్పులా తయారవుతున్నారు. కుటుంబంలో కష్టనష్టాలు సముద్రంలో అలల్లాంటివమ్మా. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. సరేనమ్మా. కొత్త దంపతులు వాళ్లతో వ్రతం, పూజ లాంటివి ఏమైనా జరిపించారమ్మా? లేదు పంతులు గారు. అయితే ఒక పని చేయండమ్మా. కొత్త దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించండి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అన్ని సమస్యలు సర్దుకుంటాయి. పంతులు గారు, అయితే ఆ వ్రతం ఏదో మీ చేతుల మీద గాని జరిపించండి. అలాగే తల్లి, అంతా మంచి జరుగుతుంది. క్షేమంగా వెళ్ళిరామ్మా. అలాగే పంతులు గారు. పంతులు గారు, ఒక చిన్న సమస్య. చెప్పమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త దంపతులతో పూజ అంటే మా అత్తయ్య ససేమీరా ఒప్పుకోరు. కాబట్టి మీరు నాకొక సహాయం చెయ్యాలి. చెప్పమ్మా, ఏమిటి? ఈ ఒక్క సహాయం చేసి ఎలాగైనా పూజ జరిపించండి పంతులు గారు. అలాగేనమ్మా. ఉంటానండి. మంచిదమ్మా. తాళి కట్టు గౌతమ్. నా పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు తాళి కడతావా లేదా? నేను కట్టలేదు. అదితి, తన వదులు. అదితి, అదితి నాకేం తెలీదు. అదితి, అదితి, నేను చెప్పేది విను. నిన్ను అరెస్ట్ చేశారన్న కోపంతో జేజీ అమ్మ వాళ్ళు కలిసి ఇంట్లో నుంచి పంపించేశారు. ఇంట్లో నుంచి పంపించేశారా? ఎవరిని? అహల్య అత్తని. గౌతమ్, 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 గౌతమ్. నందు, నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా లాభం లేదు అదితి. ఎందుకంటే గౌతమ్ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? ఎలా వెళ్ళిపోతాడు? ఎందుకంటే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. కానీ నన్ను ప్రేమించాడు. గౌతమ్కి నేనంటేనే ఇష్టం, నేనంటేనే ప్రాణం అని నువ్వనుకుంటున్నావు. గౌతమ్ కాదు. లేదు, గౌతమ్ ఎప్పుడు అలా అనుకోడు. మరి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? నిన్నెందుకు వదిలేస్తాడు? ఎందుకంటే నువ్వే నువ్వే నా గౌతమ్ని మార్చేశావు. ఏం చేశావు? నా గౌతమ్ని ఏం చేశావు? ఏం చేశావు? పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది అదితి. ఏయ్, ఎందుకు ఎందుకు జాలేస్తుంది? ఎందుకంటే ఓ పక్క నీ కళ్ళ ముందే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొస్తే నువ్వింకా గౌతమ్ నిన్నే ప్రేమిస్తున్నాడన్న భ్రమలో బ్రతుకుతుంటేను. లేదు లేదు, నా ప్రేమ భ్రమ కాదు, నిజం. లేదు, అది భ్రమ. కాదు, నిజం. కాదు భ్రమ. నిజం. కాదు భ్రమ. నో.
అదితి 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 ఏమైంది? ఆగమ్మా అదితి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మేము వెళ్ళిపోతాం. అదితి ఆగు, వెళ్ళండి. ఆగు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కూతురు జీవితం ఇలా అయిపోయిందని దాన్ని బాగు చేద్దామన్న ఆలోచన కూడా మీకు లేదా? నాకు అక్కర్లేదు నాకెవరూ అక్కర్లేదు. వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు అదితి? మీరు వెళ్ళిపోండి. నేను చెప్పేది అదితి, విను. అదితి, Please, ఆగు. calm down. అదితి, మా మాట విను. అదితి అదితి అయ్యో. అదితి అదితి. అదితి 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 తలుపుతీ. అదితి తలుపుతీ. అదితి 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 నిన్నే తలుపుతీ. అదితి ప్లీజ్ అదితి తలుపుతీ. తలుపు తీయమ్మా. అదితి అదితి ఏంటండి ఇది? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అహల్య పూజ ఏం పూజ? ఇప్పుడు ఇల్లంతా ఏం సంతోషంతో నిండిపోయిందని పూజలు పునస్కారాలు? ఇంటి పరిస్థితి బాలేదనే పూజ చేయిద్దాం అనుకుంటున్నానత్తయ్యా. ఇంటి పరిస్థితి ఎప్పుడూ బానే ఉంది. ఈ ఇంట్లోకొచ్చిన మనుషులే బాలేరు. ఇంతకీ ఏం పూజ? తెలీదత్తయ్యా. తెలియకుండా అదేం పూజ? అంటే పంతులు గారికి ఇంటి పరిస్థితి వివరించాను. అది విని ఆయనే వచ్చి పరిస్థితులు బాగవ్వాలని పూజ చేస్తా అన్నారు. ఏ పూజ పడితే ఆ పూజ చేయించుకో. అవసరమైతే ఈ ఇంటికి పట్టిన గ్రహణం వదలడానికి జాతబడైనా చేయించు. అప్పుడైనా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అత్తయ్యా. కుబేరా, త్వరగా కాని, పంతులు గారు వచ్చే టైం అయింది. మీరిద్దరూ కలిసి పూజలో కూర్చోవాలమ్మా. ఈ ఇంట్లో ఇంతేడుపులుంటే ఇప్పుడు ఈ పూజలేంటి నాన్నమ్మా? శాంతి పూజ అందగా మీ అమ్మ. చూద్దాం, ఎలా అయినా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందేమో. శాంతి పూజకి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టారేంటి? నాకు అదే డౌట్గా ఉంది. చూద్దాం ఏంటో ఆ శాంతి పూజ.
అహల్య గారు ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? పడకుండా ఎలా ఉంటానండి? మీ అమ్మగారేమో పూజలో మనమే కూర్చోవాలి అని మరీ మరీ చెప్పారు. మీ నాన్నమ్మగారు ఏమంటారోనని నాకు చాలా భయంగా ఉంది. అహల్య గారు, మా అమ్మ ఆలోచించకుండా ఏ పని చేయదు, ఏ పని చెప్పదు. అమ్మ అంత నమ్మకంగా చెప్పిందంటే దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించే ఉంటుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. పిలిచినప్పుడు పూజకి రమ్మంది కదా, మరింకే టెన్షన్ పడకండి. నానమ్మా, పూజకి గౌతమ్ అన్నయ్య ఆ రాక్షసి రాలేదే? వాళ్ళు రాకపోవడమే మంచిది. ఈ టైంలో వాళ్ళనెందుకు గుర్తు చేస్తావు? నమస్కారం. నమస్కారం. అమ్మా, ముందుగా ఇంటి శుభానికి సంకల్ప పూజ చేస్తాను. ఆ తరువాత శాంతి పూజ ప్రారంభించాలి. కాకపోతే సంకల్ప పూజ జరిగాక ఎట్టి పరిస్థితుల్లో శాంతి పూజ ఆగకూడదమ్మా. అలా ఆగితే ఇంటి వారసత్వానికే అరిష్టం. దీనికి సమ్మతం అనుకుంటే సంకల్ప పూజ ప్రారంభిస్తాను. అత్తయ్య, ఇంత దూరం వచ్చాక ఇక ఆగడం ఎందుకు? ప్రారంభించమను. మీరు జరిపించండి. అలాగేనమ్మా. అదితికేనా? అవునండి. అది ఏమీ తినకుండా ఎలా ఉంటుంది? యామిని, తనేమైనా ఇబ్బంది పెట్టినా కొంచెం ఓపిగ్గా ఉండు. తను ఆవేశపడి మనము ఆవేశపడితే తను ఇంకా బాధపడుతుంది. బాధేస్తోందండి. దాన్నలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడు చూసినా సందడిగా ఇల్లంతా తిరిగే పిల్ల ఈ రోజు అదలా మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే
ఇంట్లో సందడంతా పోయిందండి. నాన్నలా చేసిన గౌతమ్ని చంపాలన్నంత కోపం వస్తుంది. యామిని, ఈ ఆవేశమే వద్దంటున్నాను. అదితి దగ్గర మనం ఎంత కూల్గా ఉంటే తన మెంటల్ కండిషన్ అంత నార్మల్ అవుతుంది. ముందు తన ఈ బాధ నుంచి కోలుకొని అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ముందు టిఫిన్ తీసుకెళ్ళు.